ఆ జిల్లా తాలూకా డీడీఆర్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాల్లో ఈ కోవిడ్ నియంత్రణ కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, కోవిడ్ కేర్ సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్రత్యేకంగా టెస్టింగ్ ఏర్పాట్లు, మిగతా అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్, శానిటైజేషన్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా సరిపడే స్థాయికి ఉన్నాయా లేవా, ఏ విధంగా మనం ఎక్కువ మంది పేషెంట్స్ని కోవిడ్ కేర్ సెంటర్స్కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి, దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి ఆదేశాలు జిల్లా కలెక్టర్లందరికీ ఇవాళ సాయంత్రం పంపడం జరుగుతుంది. అదేవిధంగా కేబినెట్లో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏ మండలాల్లో అయితే ఒకే పిఎస్సి ఉందో ఇంకా వేరే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ ఇవన్నీ ఏం లేవు, అంటే మొత్తానికి ఒకటే హెల్త్ ఫెసిలిటీ ఉంది, అటువంటి మండలాల్లో కూడా ఇంకొక ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఒక పిఎస్సి ఉన్నటువంటి మండలాలు 280 ఉన్నాయి, 2 పిఎస్సి ఉన్నటువంటి మండలాలు 288 ఉన్నాయి, 3 పిఎస్సి ఉన్నటువంటి మండలాలు 71 ఉన్నాయి, 3 కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి పిఎస్సిస్ 18 ఉన్నాయి. సో ఈ మండలాలు ఎక్కడైతే ఒకటే పిఎస్సి ఉందో ఇంకా వేరే హెల్త్ ఫెసిలిటీ లేదు, అటువంటి చోట మనం ఇంకొక పిఎస్సి శాంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది క్యాబినెట్ నిర్ణయించుకుంది. అయితే ఈ 280 మండలాలు అయితే ఉన్నాయో ఎక్కడైతే ఒకటే పిఎస్సి ఉంది, దాంట్లో 114 మండలాల్లో ఇంకా వేరే ఫెసిలిటీస్ అంటే అది ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటరు లేకపోతే ఒక ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి మినహాయిస్తే దాదాపు 166 మండలాలు ఉంటాయి ఎక్కడైతే ఒక పిఎస్సి ఉండి ఇంకా వేరే హెల్త్ ఫెసిలిటీ లేదు. ఆ 166 మండలాలు ప్రతి ఒక్క మండలంలో మనం ఇంకొక పిఎస్సి శాంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా రాష్ట్రంలో ఒక మండలం దాంట్లో ఒక పిఎస్సి కూడా లేదు, వేరే హెల్త్ ఫెసిలిటీ లేదు, ఆ మండలంలో ఇప్పుడు మనం 2 పిఎస్సి శాంక్షన్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి మండలానికి మినిమం 2 ఉండాలనే ఉద్దేశంతో. అదేవిధంగా కొన్ని ట్రైబల్ మండలాలు ఉన్నాయి, 7 మండలాలు ఎక్కడైతే వేరే హెల్త్ ఫెసిలిటీ ఉండి కూడా అదనపుగా మనం పిఎస్సి శాంక్షన్ చేస్తే బాగుంటుందనేది భావించాం. అటువంటివి 7 మండలాలు మనం కవర్ చేస్తూ ఉన్నాం. దానివల్ల అంటే మొత్తం కలిపి 176 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటరు ఏర్పాటు చేయడానికి ఇవాళ నిర్ణయించుకున్నారు. దానికి మొత్తం అవుతున్నటువంటి ఖర్చు, నాన్ రికరింగ్ ఖర్చు ఏదైతే ఉందో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ 346 కోట్లు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరు. అది కాకుండా ఆ స్టాఫ్ ఇవన్నీ పిహెచ్సికి ఇప్పుడు స్టాఫ్ రిక్రూట్మెంట్ ఇవన్నీ చేసుకోవాలి. ప్రతి ఒక్క పిహెచ్సికి మనం 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్సు ఇవంతా మనం చూసుకుంటే స్టాఫ్ నర్సు, ఎంపీహెచ్ఓ వీళ్ళందరూ కలిపి మొత్తం కలిపి వివిధ కేటగిరీలో 14 మంది ఉన్నారు. సో దాని మీద అయ్యేటువంటి రికరింగ్ ఖర్చు ప్రతి సంవత్సరం 165 కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఈ రికరింగ్ ఖర్చు చేయడానికి అదేవిధంగా 346 కోట్ల రూపాయలు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరు ఈ 176 పిహెచ్సి శాంక్షన్ చేయడానికి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ విషయానికి వస్తే
మనం దాదాపు 1,15,784 శాంపిల్స్ గత 24 గంటల్లో టెస్ట్ చేయగా 1,15,784 దాంట్లో 20,034 మంది పాజిటివ్, అంటే 17.30% పాజిటివిటీ. 82 మంది కోవిడ్ వల్ల మృతి చెందారు. 0.41 మోర్టాలిటీ రేటు. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్స్లో ఇంకా కొంచెం దాదాపు 1,000 మంది ఇంకా చేరారు. అంటే మొత్తం కలిపి ఇవాళ 12,412 మంది మనం స్థాపించినటువంటి 85 కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఓవరాల్ మనం పరిస్థితి ఈ ఐసీయూ బెడ్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకుంటే డిశ్చార్జెస్ కొంచెం పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ డిశ్చార్జ్ ప్రోటోకాల్ ఆ కలెక్టర్ అందరూ కూడా దృష్టి పెడుతున్నారు కాబట్టి రోజువారీగా కొంత ఎక్కువ మందిని మనం హాస్పిటల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి స్లోగా ఏర్పడుతుంది. ఓవరాల్ మనం రాష్ట్ర వ్యాప్తంగా 6,319 ఐసీయూ బెడ్స్ ఉంటే మధ్యాహ్నం 12 గంటల వరకు 5,743 మంది హాస్పిటల్లో ఉన్నారు. అంటే దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఖాళీలు మనకి కనపడుతున్నాయి దాంట్లో ఎక్కువ కర్నూలు జిల్లాలో 533 బెడ్స్ ఉంటే 300 మంది ఉన్నారు. 233 బెడ్స్ ఐసీయూలో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి జిల్లాధికారులు తెలియజేశారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా 68 బెడ్లు ఇవాళ మధ్యాహ్నానికి అందుబాటులో ఐసీయూలు ఉన్నాయని తెలియజేశారు. మిగతా అన్ని జిల్లాలు గుంటూరు 0, నెల్లూరు 0, విశాఖపట్నం 0, శ్రీకాకుళం 2, అనంతపురం 7 అట్లా అంటే తక్కువ సంఖ్యలో బెడ్స్ మిగతా జిల్లాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ కూడా ఒకసారి మనం చూసుకుంటే గత 3-4 రోజుల్లో మనం చూస్తున్నాం అది కూడా దాదాపు 70% కెపాసిటీ యూటిలైజేషన్ స్టేజ్కి వచ్చాం. 21,858 బెడ్స్ ఉంటే ఆక్సిజన్ బెడ్స్, దాంట్లో 20,108 బెడ్స్ మధ్యాహ్నానికి, అంటే మధ్యాహ్నం 12 గంటలకి 1,750 బెడ్లు మాత్రం రాష్ట్రం అంతా కలిపి అన్ని హాస్పిటల్స్ కలిపి అందుబాటులో ఉన్నాయి. దాంట్లో కూడా ఎక్కువ బెడ్స్ మనం చూసుకుంటే 557 బెడ్స్ చిత్తూరు జిల్లాలో ఉండేవి. ఆఫ్టర్ దాట్ విజయనగరము ఒక 200 బెడ్స్, మిగతా అన్నీ తక్కువ సంఖ్య. బహుశా సాయంత్రం కల్లా అది కూడా తగ్గిపోయి ఉంటుంది అనుకోండి. ఇంకా ఈ మామూలుగా ఈ రెమ్డెసివిర్, ఆక్సిజన్ ఇవన్నీ సప్లై చూసుకుంటే రెమ్డెసివిర్లో జిల్లా హాస్పిటల్స్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవైలబిలిటీ 21,898 డోజెస్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రాత్రికి మళ్ళీ 12,000 స్టాకు రాబోతూ ఉంది. అది రేపు మార్నింగ్ జిల్లాలన్నింటికి గవర్నమెంట్ యూజ్ కోసం పంపిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఒకసారి మనం చూసుకుంటే రెమ్డెసివిర్ సప్లై 14,030 డోసులు ఈ ఒక్క రోజులో సాయంత్రం వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటికి కూడా ఇవ్వడం జరిగింది. సో సరి అయిన క్వాంటిటీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్స్లో రెమ్డెసివిర్ లేవనేది కంప్లైంట్స్, కాల్ సెంటర్కి ఫోన్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ డ్రగ్స్ ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళే దృష్టి కానీ ప్రస్తుతానికి అయితే రావట్లేదు. ఆక్సిజను మనం ఈ ఒక రోజులో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజను గవర్నమెంటు ప్రైవేటు హాస్పిటల్స్కి సప్లై చేయడం జరిగింది. అంతకుముందు కూడా తెలియజేశాం, రోజువారీగా ట్యాంకర్ అవైలబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ సాయంత్రం వరకు బహుశా ఇంకొక 3 ట్యాంకర్లు ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కోసం
మన అందుబాటులోకి వచ్చి ఉంటే అవకాశం ఉంది. ఇంకో గంట 2 గంటల్లో కొంచెం క్లారిటీ వస్తుంది. రోజువారీగా మనం ఈ ఉన్నటువంటి ట్యాంకర్లు అంటే నైట్రోజన్ సప్లై చేసిన ట్యాంకర్స్ కొన్ని ఉంటాయి, దాన్ని మనం కన్వర్షన్ చేసుకుంటాం. ఈ ట్యాంకర్స్ పెంచుకొని ప్రయత్నం చేసుకొని కాస్త దూరం నుంచి అయినా ఆక్సిజన్ సప్లై కొంత కన్వీనియంట్గా ఉంటుంది. ఆ విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. చివరికి మనం ఈ కాల్ సెంటరు ఒకసారి చూసుకుంటే ఇవాళ వచ్చేటువంటి కాల్స్ మొత్తం కలిపి 16,856 కాల్స్ 104 కాల్ సెంటర్కి రావడం జరిగింది. దాంట్లో రోజువారీగా అలాగానే ఎక్కువ కాల్స్ 6,592 కాల్స్ వివిధ రకాల ఇన్ఫర్మేషన్ కోసం, 3,726 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 2,976 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం అండ్ 2,224 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. ఇవి మెయిన్ 4 కేటగిరీస్. రోజువారీ కూడా ఎక్కువ కాల్స్ వచ్చేవి ఇవి కేటగిరీలోనే. కొన్ని వివిధ రకాలు కూడా ఉంటాయి. వ్యాక్సిన్ ఫస్ట్ డోసు కోసము 641 కాల్స్, వ్యాక్సిన్ సెకండ్ డోసు పెండింగ్ అయింది చెప్పడానికి 406 కాల్స్. అయితే నిన్న కూడా మీకు తెలియజేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ అయితే స్టాక్ మనకి ఈ ఫస్ట్ ఫోర్ట్ నైట్కి ఇవ్వడం జరుగుతుంది, దాదాపు 9 లక్షల డోసులు మనకి వస్తున్నాయి. May 1 to May 15 లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై కింద ఆ డోసు ఎక్కువ వరకు మనం ఎవరైతే సెకండ్ డోజుకి వాళ్ళకి డేట్ డ్యూ అయిందో అటువంటి సెకండ్ డోసు కోసం ఈ వ్యాక్సిన్ అంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కలెక్టర్లందరికీ మేము ఇన్స్ట్రక్షన్ జారీ చేశాం. ఆ వ్యాక్సిన్ సప్లై జిల్లా అన్నింటికి కూడా పంచిపెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ కేటగిరీలో ఉన్నటువంటి అంటే ఎవరికైతే సెకండ్ డోసు డ్యూ ఉందో అటువంటి వాళ్ళకి సెకండ్ డోస్ ఇచ్చాక మిగిలినటువంటి వ్యాక్సిన్ అయితే ఉందో ఫస్ట్ డోస్ కోసం ఏమైనా కోటా మిగిలితే అవకాశం ఉంటే అప్పుడు ఏదైతే అలైడ్ కేటగిరీస్ ఉన్నాయో అంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా 45 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కోసం వాడుకోవాలని చెప్పేసి ముందే నిర్ణయం మీ అందరికీ నేను తెలియజేశాను. అయితే దాంట్లో కూడా ఈ కొన్ని కేటగిరీస్ ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ డీలింగ్ ఉన్నటువంటి కేటగిరీసు, ఉదాహరణంగా ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్, అదేవిధంగా బ్యాంక్ స్టాఫ్, ఇటువంటి కేటగిరీస్లో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఎక్కువ పబ్లిక్ డీలింగు పబ్లిక్ సర్వీసెస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు 45+ కేటగిరీలోనే అటువంటి స్టాఫ్కి ప్రాధాన్యత ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఉదాహరణంగా దాంట్లో మీడియా ప్రతినిధులు కూడా ఉండవచ్చు, అంటే వాళ్ళు కూడా ఎక్కువ పబ్లిక్ డీలింగ్ ఉన్నటువంటి స్టాఫ్. సో ఎవరికైతే ఎక్కువ పబ్లిక్ డీలింగ్ ఉందో ఎసెన్షియల్ సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు 45+ ఉన్నటువంటి స్టాఫ్కి ప్రయారిటీ ఇవ్వాలనేది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ తక్కువ స్టాక్ ఉంది, ఈ 9 లక్షల్లో ఎక్కువ స్టాక్ అయితే సెకండ్ డోస్కి సరిపోతుంది. ఇంకా కొన్ని లక్షలు 2-3 లక్షలు స్టాక్ మిగిలితేది ఇంకా జనరల్గా మనం ఎక్కడికి తీసుకెళ్ళి కామన్ పబ్లిక్ని చేసేటువంటి పరిస్థితి లేదు, స్టాక్ తక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ పబ్లిక్ డీలింగ్లో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా టచ్ అవుతూ ఉంటారు, రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్ప్రెడ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ కేటగిరీని మనం 45+ కేటగిరీలో మనం వ్యాక్సిన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇవాళ డీటెయిల్డ్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా డిస్కషన్ చేసుకొని ఎటువంటి ఆదేశాలు ఇప్పుడు జిల్లా కలెక్టర్లకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఈ రేపు ఉదయం నుంచి 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని ఎస్టాబ్లిష్మెంట్సు అన్ని ఇన్స్టిట్యూషన్స్ మామూలులాగానే పని చేసుకుంటూ ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ సెక్షన్ 144 నోటిఫికేషన్. అంటే గుంపుగా ఎక్కువ మంది ఒకే చోట ఉండొద్దు అంతే తప్ప మిగతా యాక్టివిటీసు సమాన రూపంలోనే పనిచేస్తూ ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఒక కర్ఫ్యూ లాంటివి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అనవసరంగా మిగతా వాళ్ళు బయటికి రాకుండా ఓన్లీ ఎగ్జామ్టెడ్ కేటగిరీసు బయటికి వచ్చే విధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నాం దానికి విధి విధానాలు ఇప్పుడు చాలా వరకు ఫైనల్ అయినాయి. ఇంకొక అర్ధ గంట సేపులో
ఆ డీటెయిల్డ్ గైడ్లైన్స్తో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ 2 గంటలు ఆ కలెక్టర్లు, ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరితో కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కూడా క్లారిటీ వచ్చే విధంగా ఆఫ్టర్ దాట్ ఈ జియో ఇష్యూ అయ్యాక మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ జియో విడుదల చేస్తాం. చాలా వరకు క్లారిటీ తీసుకున్నాం. ఇంకో 2-3 అంశాలు ఫైన్ ట్యూనింగ్ జరుగుతూ ఉంది. అది జియో ఇష్యూ అయ్యాక మీరందరికీ ఇచ్చి ప్రజల్ని ఈ జియోలో ఇచ్చేటువంటి మార్గదర్శకాల మేరకు ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.